మడిలో ఒడిలో బడిలో గుడిలో నీ తలపేసేసి వదనా గదిలో మదిలో ఎదలో సొదలో నీవెకరా గజగమనా మడిలో ఒడిలో బడిలో గుడిలో నీ తలపేసేసి వదనా గదిలో మదిలో ఎదలో సొదలో నీవెకరా గజగమనా ఆశగా నీకు పూజలే చేయ ఆలకించింది ఆ నమకం ప్రవరలో ప్రణయ మంత్రమే చూసి పులకరించింది ఆ చమకం అగ్రహారాల కమల పాకల్లె తాకుతోంది తమకం. హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు జోస్ ఎంటర్టైన్మెంట్ కి కేర్ ఆఫ్ అడ్రస్. సో ఈ రోజు మనం ఉన్నాం వికేఆర్ అండ్ బిఎన్బి కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ గుడివాడ. వావ్ ఏం ఎనర్జీ కమల్. మరి ఇదే ఎనర్జీని వేస్ట్ చేయకుండా అర్జెంట్ గా జోస్ ప్రోగ్రామ్ లోకి వెళ్ళిపోదాం. yes మన జోష్ షోలో మన ఫస్ట్ రౌండ్ తగ్గేదేలే. తగ్గేదేలో ఫస్ట్ క్వశ్చన్, మీ పర్స్ లో ఎవరు ఫోటో పెట్టుకుంటారు, ఎందుకు? దొరికారు. అంతేగా అంతేగా ఎవరి టీమ్ లో ఎక్కువ దొంగలు ఉన్నారో చూద్దాం. చూద్దాం. నీ పేరు? భువన్. మీ పర్స్ లో ఎవరు ఫోటో పెట్టుకుంటారు, ఎందుకు? నా పర్సులో అయితే జానీ సిన్స్ ఫోటో పెట్టుకుంటా ఎందుకంటే ఏ రోజైనా ఆయనలా పని చేయాలని. నీ పేరు? సబిత. మీ పర్స్ లో ఎవరు ఫోటో పెట్టుకుంటారు, ఎందుకు? నా దగ్గర అప్పు తీసుకున్నాడు ఫోటో పెట్టుకుంటా మర్చిపోతానేమోనని. అప్పు తీసుకున్నాడు ముఖం గడిగడి చూడాలనా? అది కాదు సత్య, 10 నిమిషాలకి మనకు గుర్తొచ్చి ఆడి ఫోన్ చేసి అడగాలని, అంతే కదా? అవును. మీ పేరు? జ్యోతిశ్వరరావు. నీ పర్సులో ఎవరి ఫోటో పెట్టుకుంటావు, ఎందుకు? నా పర్సులో నా ఎక్స్ ఫోటో పెట్టుకుంటా. ఎక్స్ ఫోటో ఎందుకు నాయనా? అదే తెలుగుదలగలని, అదే అందగత్తని టెక్ ఎక్కువ. ఎప్పటికైనా దానికన్నా అందమైన అమ్మాయిని, దానికన్నా తెలుగు గల అమ్మాయిని ప్లేన్ చేసుకోవాలని చెప్పి నా ఆశయం. అంటే నా లాంటి అందమైన అమ్మాయిని ఎలాగైనా పెళ్లి చేసుకుందామని టార్గెట్ అన్నమాట మా వాడికి. ఇంకో మాట చెప్పు. నువ్వు తెచ్చుకున్న విషయం ఆ అమ్మాయికి ఎలా తెలుస్తుంది నీ పర్సులో పెట్టుకుంటే? వెళ్ళి చూపిస్తాగా నా అందమైన అమ్మాయినని. ఇప్పుడు నేనే నువ్వు పెళ్లి చేసుకున్న అమ్మాయిని అనుకుందాం. అదిగో అక్కడ టీవీలోంచి నీ ఎక్స్ చూస్తుంది, ఎలా తీసుకెళ్తావు? ఇలా చేతిలో చేసుకుని ఇలా తీసుకెళ్తా. అందమైన ప్రేమ రాణి చెయ్యి తగిలితే సత్తురేకు కూడా స్వర్ణమేలే అందమైన ప్రేమ రాణిలే. మీ పేరు? వై గాయత్రి. నువ్వు పర్సులో ఎవరి ఫోటో పెట్టుకుంటావు, ఎందుకు? పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారి ఫోటో పెట్టుకుంటా. సో పవర్ స్టార్ ఫ్యాన్స్ కోసం ఒక్కసారి మన గర్ల్స్ తో సిగ్నేచర్ చేద్దామా? తగ్గేదేలో నెక్స్ట్ క్వశ్చన్, మీ లెక్చరర్స్ గెట్ అవుట్ అని ఎప్పుడు అంటారు? నీ పేరు? వెంకట్. నిన్ను ఎప్పుడైనా లెక్చరర్ గెట్ అవుట్ అని ఎప్పుడు చెప్పారు? నేను వెళ్ళి నా గర్ల్ ఫ్రెండ్ పక్కన కూర్చున్నప్పుడు. ఇవే తగ్గించుకుంటే మంచిది. ఓహో నీకు లవర్ ఉందా అయితే? కాలేజీలోనే లవర్ కాదు, గర్ల్ ఫ్రెండ్. లవర్ వేరు గర్ల్ ఫ్రెండ్ వేరా? లవర్ లేదు, గర్ల్ ఫ్రెండ్ ఉంది. లవర్ కి ఇచ్చే ఇంపార్టెన్స్ వేరు, గర్ల్ ఫ్రెండ్ కి ఇచ్చే ఇంపార్టెన్స్ వేరు కదరా? అవును. అది మా టీం అంటే ఆ మాత్రం ఉంటుంది. నాకు తెలిసి ఆ గర్ల్ ఫ్రెండ్ కోసమే క్లాస్కి వెళ్తున్నట్టుకున్నాడు. నీ పేరు? కే గాయత్రి. గాయత్రి, లెక్చరర్స్ నిన్ను ఎప్పుడు గెట్ అవుట్ అని అన్నారు? క్లాస్ లో జడేసుకుంటున్నప్పుడు. చదువుకోవడానికి మిమ్మల్ని కాలేజీకి పంపిస్తున్నారు, చదువుకోండి ఫస్ట్. క్లాస్ లో స్టడీస్ కాకుండా నువ్వు ఇంకా జడేసుకుంటూ పిల్లలు చూసుకుంటూ అన్ని చేసుకుంటూ ఉన్నావు నువ్వు? అంటే ఇంట్లో రెడీ అవ్వడానికి టైం ఉండదు, చదువుకుంటుంటారు, అందుకే క్లాస్ లోకి వచ్చి జడ వేసుకుంటారు, అంతే కదా? తగ్గేదిలో సెకండ్ క్వశ్చన్, మీరు చాలా యాక్టివ్ గా ఎప్పుడు ఉంటారు? నీ పేరు? జాహ్నవి. జాహ్నవి, మీరు ఎప్పుడు యాక్టివ్ గా ఉంటారు? బాగా తిని నిద్రపోయి లేచిన తర్వాత. సరే పడుకో, ఏముందిలే ఇంకా. నీ పేరు? వెంకట్. నువ్వు ఏ టైంలో యాక్టివ్ గా ఉంటావు? నా మరదలు మా ఇంటికి వచ్చినప్పుడు. ఎంతమంది మరదలు ఉన్నారు నీకు?
ముగ్గురు. ఏం మరదలు వచ్చినప్పుడు యాక్టివ్గా ఉంటావు? ముగ్గురు వచ్చినప్పుడు. ఇప్పుడు నా టీం నుంచి వస్తున్నారు. నీ పేరు? తులసి. మీరు ఎప్పుడు యాక్టివ్గా ఉంటారు? కాలేజ్లో అందమైన సార్ చూస్తున్నప్పుడు. సత్య, నీ టీం నుంచి ఎవరో స్టూడెంట్స్ వస్తారు అనుకున్నావు, అసలు నువ్వు స్టూడెంటేనా? స్టూడెంట్ అన్న. సీరియస్ కామెడీయా? మా వాళ్ళు కూడా స్టూడెంటే, కానీ కొద్దిగా ముద్దురాడు అనమాట. కాలేజ్ ఉన్నంత వరకు ఉంటాడు. మీ పేరు? హర్షవర్ధన్ రెడ్డి. హర్షవర్ధన్ రెడ్డి, నువ్వెప్పుడు యాక్టివ్ గా ఉంటావు? నా గర్ల్ ఫ్రెండ్ నాకు ఫస్ట్ టైం ముద్దిచ్చినప్పుడు. ఎవరురా నువ్వు ఇంత టాలెంటెడ్ ఉన్నావు? ఎన్నిసార్లు ఇప్పటి వరకు యాక్టివ్గా ఉన్నావు? 3 సార్లు అన్న. అట కాదు కానీ ఇంకో మాట చెప్పు. 3 సార్లా? అంత లేదు కానీ నిజం చెప్పు. రోజుకోట అన్న. అమ్మాయిలు అబ్బాయిలు క్రేజీగా ఆన్సర్ చెప్పారు. చాలా క్రేజీగా ఆన్సర్స్ చెప్పేశారు, కానీ వాళ్ళ ఎనర్జీని ఇంకా డబుల్ చేద్దామని ఉంది. టాస్క్ పెడదామని అనిపిస్తుంది నాకైతే. టాస్క్ చేయడానికి మా వాళ్ళైతే రెడీగా ఉన్నారు. రెడీయా గైస్? మా వాళ్ళు కూడా రెడీ. టాస్క్ చేయాలంటే మరి పార్టిసిపెంట్స్ అండ్ ప్రాపర్టీస్ కావాలిగా. లెట్స్ వెల్కమ్ పార్టిసిపెంట్స్ అండ్ ప్రాపర్టీస్. సత్య, కమల్, టాస్క్ కోసం పార్టిసిపెంట్స్ రెడీ, ప్రాపర్టీస్ రెడీ. మరి టాస్క్ ఏంటో ఎక్స్ప్లెయిన్ చేయి. సో టాస్క్ ఏంటంటే, ఈ బిస్కెట్స్ కనిపిస్తున్నాయి కదా, బిస్కెట్ని నుదుటి మీద పెట్టుకొని హ్యాండ్ సపోర్ట్ లేకుండా ముఖ కవలికలతోనే నోటి వరకు తెచ్చుకుని తినాలన్నమాట. సో ఈ 4 పార్టిసిపెంట్స్ ఎట్ ఏ టైంలో టాస్క్ కంప్లీట్ చేయాలి. మా వాళ్ళు 10 తినేస్తారు. పదా చేత్తో 10 తింటారా ఎవరైనాను, కానీ నుదుటి మీద పెట్టుకుని తినాలి. అర్థమవుతుందా? సో ఎవరి టీం టాస్క్ కంప్లీట్ చేస్తారో చూద్దాం. రెడీ? 3, 2, 1 గో. జర్రగండి కరడేసి పావడేసుకొచ్చనండి. బ్యాంకులో ఎముడండి, సిస్టమ్ తప్పితే మొగుడండి. అండర్ స్టామ్ లాంటి సీమనే చూడతది వీడి కారడే. జరగండి మాసు నుంచి మాసు పీసు వచ్చనండి. పిల్లగాడు చూడే పిచ్చి లేగుతాడే, కుర్రగాడు చూడే కుచ్చులాగుతాడే. జరగండి స్టారులో ఒకటైన స్టారు వచ్చనండి. పెళ్ళన్నాడే మురిపాల సిన్నోడే. అయ్యో ఎవరి టీము టాస్క్ కంప్లీట్ చేయలేదు కాబట్టి వీళ్ళకి ఇంకొక ఛాన్స్ ఇస్తున్నా. ఈసారి ఏ టీం టాస్క్ కంప్లీట్ చేస్తుందో చూద్దాం. గాయ్స్, ఈసారైనా టాస్క్ బాగా కంప్లీట్ చేయండి. రెడీ? 3, 2, 1 గో. లింగిడి కింద జంగిడి కింద కుసుమురి పురియానంద మల్లెపూలు దళంగా శ్రీకాకుళం దండలు ఇరమల్లం గుర్తులు. నాయమ్మ నా తల్లి నా చిరాబాబు బలిక. నాయమ్మ నా తల్లి నా చిరాబాబు బలిక. పడిపోయింది, కింద పడిపోయింది. చూసావు సత్య, మా వాళ్ళే టాస్క్ సక్సెస్ఫుల్ గా కంప్లీట్ చేసి ఎంటర్టైన్ చేశారు. హలో, మా వాళ్ళు కూడా చాలా బాగా ట్రై చేశారు, కానీ వాళ్ళ గడ్డల్లో చిక్కుకుపోయి అలా అయిపోయింది అనమాట. సరిపోయారు ఇద్దరును. అసలు జోస్ లో ఎంటర్టైన్మెంట్ కేర్ ఆఫ్ అడ్రస్ మా అమ్మాయిలు. ఏంటి ఒక్కదానికే? 1 నుండే స్టార్ట్ అవుద్ది. ఒకటే ఉంటుంది, కానీ మా వాళ్ళు అలా ముందుకెళ్ళిపోతూ ఉంటారు. అండ్ ఈ జోష్ లో ఎంటర్టైన్మెంట్ మా వాళ్ళే ఇస్తారు. చాలా జోష్ఫుల్ గా ఆన్సర్స్ వచ్చేసాయి. ఇంతే జోష్ తో మన స్టూడెంట్స్ గేమ్ ఆడడానికి రెడీగా ఉన్నారు. మరి గేమ్ రౌండ్ లోకి వెళ్ళిపోదాం. సో లెట్స్ స్టార్ట్ అవర్ గేమ్ రౌండ్. ఆడుతూ పాడుతూ. ఆడుతూ పాడుతూలో ఈ రోజు మనం ఆడబోయే గేమ్ బస్తీ మే సవాల్. బస్తీ మే సవాల్ గేమ్ ఆడడానికి మరి పార్టిసిపెంట్స్ కావాలిగా. లెట్స్ వెల్కమ్ పార్టిసిపెంట్స్.
గేమ్ ఆడడానికి మన పార్టిసిపెంట్స్ అయితే రెడీగా ఉన్నారు. గేమ్ ఏంటో తెలుసుకోవాలంటే మనం ఫీల్డ్కి వెళ్ళిపోవాలి. సో మా శివంగులు అయితే గేమ్ ఆడడానికి రెడీగా ఉన్నారు. రెడీయా? మా సొరగొత్తలు కూడా రెడీగా ఉన్నారు. రెడీయా? చూద్దాం మరి ఎవరు ఎలా ఆడతారో అనేది. లెట్స్ గో. సో బస్తీ మే సవాల్ గేమ్ ఆడడానికి మన పార్టిసిపెంట్స్ రెడీగా ఉన్నారు. ప్రాపర్టీస్ కూడా రెడీగా ఉన్నాయి. మీ టీం నుంచి ఒక పార్టిసిపెంట్, నా టీం నుంచి ఒక పార్టిసిపెంట్స్ వచ్చి ఆ టైల్ ని వేసుకుని ఎవరైతే కోన్ లో ఎక్కువ రింగ్స్ వేస్తారో 1 minute లో అలాగా 1 by 1 ఆడతారనమాట. సో ఈ 5 పార్టిసిపెంట్స్ 1 minute అంటే 5 minutes లో ఎక్కువ రింగ్స్ ఎవరైతే వేస్తారో వాళ్ళు విన్నర్స్ అవుతారు. సో బస్తీ మే సవాల్ గేమ్ ఆడడానికి మన పార్టిసిపెంట్స్ అయితే రెడీగా ఉన్నారు. రెడీయా? రెడీయా? బస్తీ మే సవాల్ గేమ్ ఆడడానికి నా టీం నుంచి వచ్చేస్తుంది ఫస్ట్ పార్టిసిపెంట్స్ భార్గవి. నా టీం నుంచి భాగ్యశ్రీ. 3, 2, 1 స్టార్ట్. రాధిక 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 ముందుక వెనకక కిందిక మీదిక రాధిక 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 ముంచక తెల్చక ఆటలేందే ఇక కాటుక కళ్ళతోటి కాటే వేసావే నువ్వు సూటిగా చూసి దిల్లు టైటే చేసావే మంత్రాలేవో ఏసి హ్యాకే చేసావే ఎలికేట్ మైండ్ మొత్తం బ్లాకే చేసావే చక్కర్లు కొడుతున్నానే కుక్క పిల్లలాగా నువ్వేసే బిస్కెట్లకు మరిగానే బాగా చాక్లెట్ గుంజుకున్న సంటి పోరలాగా నన్నే డిప్పిస్తున్నావే గిల్లా గిల్లా కొట్టుకోగా నీ రింగుల జుట్టు చూసి పాడిపోయానే. 3, 2, 1 స్టాప్. బస్తీ మే సవాల్ గేమ్ లో నా టీం నుంచి ఫస్ట్ పార్టిసిపెంట్, కమల్ టీం నుంచి ఫస్ట్ పార్టిసిపెంట్ చెరొక రింగ్ ని వేశారు. బస్తీ మే సవాల్ గేమ్ ఆడడానికి నా టీం నుంచి సెకండ్ పార్టిసిపెంట్, కమల్ టీం నుంచి సెకండ్ పార్టిసిపెంట్ రెడీగా ఉన్నారు. రెడీ? 3, 2, 1 గో. సత్య నా టీం నుంచి మాధవీలత 6 రింగ్స్ కలెక్ట్ చేసింది. సో మీ టీం నుంచి 0. బస్తీ మే సవాల్ గేమ్ ఆడడానికి నా టీం నుంచి సత్య టీం నుంచి రెడీగా ఉన్నారు. థర్డ్ పార్టిసిపెంట్ 3, 2, 1 స్టార్ట్. కమల్ టీం థర్డ్ పార్టిసిపెంట్ రింగ్ వేసింది, బట్ దిస్ ఇస్ నాట్ కౌంట్. సో నా శివంగి ఎన్ని రింగ్స్ వేసిందో ఒకసారి కౌంట్ చేద్దామా? 1, 2, 3, 4, 5, 6, 7. చిట్టా 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 ఏయ్ 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 రమణ ఏయ్ 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 దగ 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 ఏయ్ ఏయ్ ఏయ్. బస్తీ మే సవాల్ గేమ్ ఆడడానికి మన ఫోర్త్ పార్టిసిపెంట్స్ రెడీగా ఉన్నారు. రెడీయా గైస్? రెడీ? 3, 2, 1 గో. జరగండి 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 మాసు నుంచి మాసు పీసు వచ్చనండి పిల్లగాడు చూడే జరగండి జరగండి జరగండి
జర్రగండి 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 చాకులమ్మ చెక్కటేసుకొచ్చనండి. జర్రగండి జర్రగండి జర్రగండి. 3, 2, 1 టైమ్ అప్. సో నా టీం నుంచి నా ఫోర్త్ పార్టిసిపెంట్ ఒకటే రింగ్ వేసింది. సో కమల్ టీం నుంచి ఎంత వేసిందో చూద్దాం. నా టీం నుంచి ఫోర్త్ పార్టిసిపెంట్ 2 రింగులు కలెక్ట్ చేశారు. సో బస్తీ సవాల్ గేమ్ లో లాస్ట్ పార్టిసిపెంట్స్ రెడీగా ఉన్నారు. సో దీంతో తెలిసిపోతుంది ఎవరు విన్నరా ఎవరు రన్నరా అనేది. 3, 2, 1 గో. నా టీమ్ లో 5th పార్టిసిపెంట్స్ ఎన్ని రింగ్స్ వేశారంటే ఒకసారి చూద్దాం. ఏమీ లేదు. సరే సర్లే, ఎన్నెన్నో అనుకుంటాం. నా టీం నుంచి ఎన్ని కలెక్ట్ చేశారో చూద్దామా. 1, 2, 3. ఆడుతూ పడుతూ రౌండ్ లో బస్తీ మే సవాల్ గేమ్ ని సక్సెస్ఫుల్ గా కంప్లీట్ చేసుకున్నాం. ఇప్పుడు మన స్కోర్స్ తెలుసుకుందాం. సో నా టీం ఎన్ని రింగ్స్ కలెక్ట్ చేశారంటే 9 రింగ్స్ కలెక్ట్ చేశారు. మరి నా టీం ఎన్ని రింగ్స్ కలెక్ట్ చేశారంటే 12. విన్నర్స్ గెలుచుకుంటారు జోష్ ప్రింటెడ్ టీ షర్ట్స్. రన్నర్స్ గెలుచుకుంటారు జోష్ ప్రింటెడ్ క్యాప్స్. సో బస్తీ మే సవాల్ గేమ్ ని చాలా బాగా ఆడారు, చాలా ట్రై చేశారు విన్ అవడానికి మా వాళ్ళైతే. సో వాళ్ళ మాటల్లో తెలుసుకుందాం. మీకు ఎలా అనిపించింది? చాలా థ్రిల్లింగ్ గా ఉంది. ఈ గేమ్ ఇలాంటిది ఎప్పుడు ఆడలేదు. మరి నీకు? నాకు చాలా హ్యాపీగా అనిపించింది. బీటెక్ ఫైనల్ ఇయర్ ఇప్పుడు. ఈ తర్వాత మళ్ళీ మేము ఆడడానికి కూడా ఏం ఛాన్స్ లేదు. అండ్ దిస్ ఈజ్ అవర్ లాస్ట్ ఛాన్స్ అండ్ ఫస్ట్ ఛాన్స్. మీ గేమ్ ఆడడం వల్ల మా స్ట్రెంత్ అండ్ మాకే తెలిసింది. బస్తీ మే సవాల్లో మేము చాలా బాగా ఆడాము. ఈ గేమ్ మా కాలేజ్ ఫస్ట్ టైం కండక్ట్ చేశారు. చాలా థ్రిల్లింగ్ గా ఉంది, ఎక్సైటెడ్ గా ఉంది. గెలిచినందుకు చాలా హ్యాపీ. గేమ్ అయితే చాలా మజా వచ్చింది, ఫుల్ ఎంజాయ్ చేసాం. బస్తీ మే సవాల్ గేమ్ ని చాలా బాగా ఆడారు. విన్నర్స్ రన్నర్స్ పక్కన పెడితే చాలా బాగా ఎంటర్టైన్ చేశారు మన 2 టీమ్స్. సో థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్. సో ఇప్పటి వరకు అయితే క్రేజీ ఆన్సర్స్ వచ్చేసాయి. చాలా గేమ్ కూడా చాలా బాగా ఆడింది. డబుల్ ఎంటర్టైన్మెంట్ అయితే మనకు వచ్చేసింది. ఈ ఎంటర్టైన్మెంట్ ని త్రిబుల్ చేయడానికి మనం బలివాడి బాస్ రౌండ్ లోకి వెళ్ళిపోదామా? బలివాడి బాస్ రౌండ్ లో వచ్చేస్తున్నాడు మనం మాస్ మహారాజా. లెట్స్ వెల్కమ్ మాస్ మహారాజా. అగో ఈ బస్ అయినా ఇంకా రాడింది, తాగిపడినాడు అయింది అన్న. వచ్చిండుగా, మెల్లే వచ్చింది బస్సు వచ్చింది. రండి 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 రండి. రాని రాని రాని. ఎక్కుండి ఎక్కుండి, దబ్బుని ఎక్కుండి, బస్సు పోతుంది. బస్సు ఎప్పుడు పోయిందిగా. ఎక్కుండి ఎక్కుండి, రైట్ 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 రైట్. పోని 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 పోని. దర్గా 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 దర్గా. ఎక్కుర్రి ఎక్కుర్రి ఎక్కుర్రి. ఓ డ్రైవర్ అమ్మో, నన్ను ఎక్కించుకోపోదామని చూసినావులే. నేను రాను పో. ఏం చూస్తానో పో, నన్ను మంచిగా ఉన్నా. వీడియో తీస్తానారా? వీడియోకి 200 అవుతాయి, పైసలు ఇవ్వాలి మళ్ళా. లేకుంటే అమ్మ వీడియో రాదు. మంచిగా తీస్తాను. పోయిరండి పోయిరండి. తిన్నారా? ఓ పోరి, ఏమా మాస్క్ వేసుకున్నావు? ఓ ముద్దొస్తున్నావు, కనబడతలేవు. మాస్క్ తీస్తే ఏమవుతుంది? ఓ డ్రెస్ బాగుంది, ఏడగొన్నావు? ఇక పోదాంపా, సెకండ్ ఇచ్చినావు కదా, పోదాంపా. నడు. నిన్ను చూస్తుంటే నా మనసంతా లాగేస్తున్నది, గాయ గాయ అవుతుంది. ఓ పోరి గాయ గాయ అవుతుంది. బాయ్ బాయ్ బాయ్. తడ్డిగిన తడ్డిగిన తడ్డిగిన. ఓ బాకు డ్రెస్ పిల్ల, డ్రెస్ బాగుంది. ఏ డిషా ఏ డిషా ఏ డిషా.
ఏ డిషా 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 ఏ పోడా ఎందుకు గుర్తున్నావురా నన్ను ఓ అన్నా పోతానే జాబ్ కోతన్నా మళ్ళా మా సార్ కొడతాడు లేట్ అయితే నీ బ్యాగానే పట్టు అరే నా బ్యాగ్ అనుకున్నా ఏమనుకోవద్దన్నా ఇది నా బ్యాగు ఇయ్యవా సరే పో మళ్ళా అటు ముందు కోసం ఒక్కడు మనగాడు ఒంటికి నిండా తింటాడు నిండా తిని వండుతాడు ఏం చేస్తున్నావే తాత ఓ మెల్ల తువల బాగేసినావు ఓ పోరి మంచిగా ఉన్నారు ఇద్దరు నాకు 2 దొరికినాయి ఒక లడ్డు అద్దు 2 లడ్లు కావాలి ప్రపోజ్ చేస్తానా దా కిసి పోరి నేను ఇత్తదా ముద్ది అగ్గి ముద్దిస్తానా పెళ్లి కల వచ్చేసిందే బాలా లా 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 లా. నాకు అయితే మైండ్ దొబ్బింది ఏం మాట్లాడాలనో తెలియదు పోయేస్తా మళ్ళా బాయ్ మళ్ళీ రేపు వస్తా మంచిగా చూసుకో పూలని. సో ఈ రోజు అయితే బాగా ఎంటర్టైన్ అయ్యాం, ఆడియన్స్ కూడా చాలా బాగా ఎంటర్టైన్ అయ్యారు కదా. ఇలాంటి సూపర్ డూపర్ ఎపిసోడ్ తో ఇలాంటి క్రేజీ స్టూడెంట్స్ తో మళ్ళీ రేపు మీట్ అవుదాం. అంటిల్ దెన్ కీప్ వాచింగ్ ఈటీవీ ప్లస్. దిస్ ఇస్ సత్యశ్రీ, దిస్ ఇస్ రాజ్ కమల్. బై బై.